నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ సమస్తీపూర్ జిల్లా కర్పూరి గ్రామంలో ప్రచారం ప్రారంభించి యువతతో మాట్లాడారు. కూటమి ప్రధాన లక్ష్యం యువతకు సాధికారత కల్పించడమేనని మోదీ తెలిపారు. నితీష్ కుమార్ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ఈసారి అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందని, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. కర్నూలు బస్సు ప్రమాదంపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మా ముందు ఉన్న తక్షణ కర్తవ్యం ప్రయాణికులను గుర్తించడం అని చెప్పారు. తెలంగాణ, కర్ణాటక రవాణా శాఖ మంత్రులతో నిరంతరం టచ్లో ఉన్నామని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పుడు మా ముందర ఉన్న తక్షణ కర్తవ్యం ఏంటంటే ప్యాసింజర్లు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు గుర్తించాల్సింది. ముఖ్యమంత్రి గారు ఇప్పుడే టెలికాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. దాంట్లో కూడా ఆయన క్షుణ్ణంగా చెప్పారు. ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కర్ణాటక అలాగే తెలంగాణ ముఖ్యమంత్రులు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్లతో కూడా మాట్లాడమన్నారు. వాళ్ళతో మార్నింగ్ నుంచి మేము టచ్లో ఉన్నాం. 40 మంది ఎవరైతే క్షతగాత్రులు అలాగే చనిపోయిన వాళ్ళ గురించి బేసిక్ రిపోర్ట్ ఏదైతే ఉందో వచ్చే 2 గంటల్లో మాకు అందుతుంది. కాబట్టి తప్పకుండా ఆ కుటుంబాలను గుర్తిస్తాం. వాళ్లకు ఈ ప్రభుత్వం ద్వారా ఏవైతే చేయూత ఇవ్వాలనుకున్నా ఇచ్చేదానికి సిద్ధంగా. ముఖ్యంగా నేను ఒకటి చెప్తున్నానండి, అది చాలా తప్పు. ఈరోజు ఏ బస్సు అయితే యాక్సిడెంట్ అయిందో ఇది ఆల్ ఇండియా పర్మిట్ టూరిస్ట్ బస్సు అండి. ఈ బస్సులు చట్టపరంగా ఏ రాష్ట్రమైనా తిరిగేదానికి దీనికి హక్కు ఉంటుంది. దీని రికార్డ్స్ కావాలంటే మేము ముందర ప్రొవైడ్ చేస్తాము. ఇది ఆల్ ఇండియా పర్మిట్ ఉండే రాష్ట్రాలు డామన్ అండ్ డైవ్లో రిజిస్టర్ అయిన బస్సు. ఈ బస్సు ఎక్కడైనా తిరగచ్చు. కేటగిరీలో క్వార్టర్కు ఇంత డబ్బని చెల్లించే విధానంలో ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎక్కడైనా ఈ బస్సును తిప్పే హక్కు వాళ్ళకు ఉంది. కాబట్టి ఈ రూట్లో తిరిగింది. ముఖ్యంగా దీంట్లో దాపరికం ఏం లేదు. యాక్సిడెంట్ జరిగిన టైము అది చాలా ముఖ్యం. ఎందుకంటే మొన్న వైజాగ్లో 100 మంది ప్రయాణించే గవర్నమెంట్ ఏదైతే మన సిటీలో తిరిగి ఇంటర్సిటీ బస్సు ఉంటుందో దాంట్లో ఫైర్ వస్తే వితిన్ 45 నిమిషాల లోపల 100 మంది ప్రయాణికులు కిందికి దిగారండి. అది టైం జరిగింది మార్నింగ్ 8:30కి జరిగింది. ఆ టైం ముఖ్యం. అలాగే ఆ బస్సు యొక్క డిజైన్, ఆర్డినరీ బస్సులో ఒక విధంగా డిజైన్ చేస్తారు, స్లీపర్ బస్సులో ఒక విధంగా డిజైన్ చేస్తారు. ఇది స్లీపర్ బస్సు డిజైనింగ్ కూడా ఏదో మేమిచ్చేది కాదని మార్త్ గైడ్ లైన్స్ పరంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ నేతృత్వంలో డిజైన్ ఇచ్చిన బస్సులనే పర్మిట్ ఇస్తాము. దానికి చలానాలు డబ్బులు కట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి అలా ఎక్కడ గవర్నమెంట్ ల్యాబ్స్ అయితే లేదు. ఇదైతే కేవలం ప్రమాదం మాత్రమే. ఈ ప్రమాదానికి రాష్ట్ర స్థాయి అటవీ శాఖ అధికారుల వర్క్ షాప్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. గన్నవరం మండలం కొండపావులూరులోని NIDM సౌత్ క్యాంపస్ లో జరిగిన ఈ సమావేశంలో అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల నిర్వహణ తదితర అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. I welcome Sri P. Mallikarjun, who has kindly consented to inaugurate this two-day workshop. Sir, welcome, sir. I welcome Sri P. Mallikarjun, who has kindly consented to inaugurate this two-day workshop. Sir, welcome, sir. I welcome Sri P. Mallikarjun, who has kindly consented to inaugurate this two-day workshop. Sir, welcome, sir. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసఫ్గూడ డివిజన్ వెంగళరావు నగర్ ఇక్రిసాట్ కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, సంజయ్ గౌడ్ సహా పార్టీ నేతలు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్గా మార్చడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్బోర్న్లో జరిగిన ఆస్ట్రేలియా ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మాట్లాడిన లోకేష్ ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలతో సుస్థిర అభివృద్ధి సాధించి ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. సీఎం చంద్రబాబు దార్శనిక నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ బీర్లా ఐలయ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దళితులు, బడుగు బలహీన వర్గాలు ఓట్లు వేసి గెలిపిస్తే గతంలో కేసీఆర్ సీఎం అయ్యాడు. కానీ ఇప్పుడు ఆయన కుంభకర్ణుల్లా 6 నెలలు తిని 6 నెలలు నిద్రపోతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ద్వారా మాజీ ముఖ్యమంత్రి నిన్న కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై చేసిన వ్యాఖ్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ తెలంగాణ దొరకు తెలంగాణ ఎస్సీ, ఎస్సీ, మైనార్టీ, బీసీ ప్రజలంతా 2 దఫాలుగా ఓట్లేసి ముఖ్యమంత్రిని చేస్తే తెలంగాణ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్సీ, మైనార్టీ, బీసీలతో ముఖ్యమంత్రి అయి తెలంగాణ ప్రజలకు ఒరగబెట్టింది లేదు. తెలంగాణను సర్వనాశనం చేసి ఒక దొరపాలన చేసినటువంటి కేసీఆర్కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పి ఫామ్ హౌస్లో కూర్చున్నా ఇంకా దొర అహంకారం తగ్గలేదు. ఫామ్ హౌస్లో కుంభకర్ణం లెక్క 6 నెలలు తిని 6 నెలలు పడినట్టుగా చెట్టు కూర్చేసుకొని కూర్చొని ఫామ్ హౌస్ నుంచే ఇలా పరిపాలన, ఆయన పార్టీ పరిపాలన అనిపిస్తున్నాడు. కనీసం వాళ్ళ పార్టీ ఆఫీస్కి వచ్చి చర్చ చేసే దిక్కు దివ్వం లేదు. పార్టీ నాయకులనే ఫామ్ హౌస్ పిలుచుకొని ఫామ్ హౌస్ నుంచి నువ్వు జూబ్లీసీ అభ్యర్థి, మా అభ్యర్థి గెలుస్తాడని చెప్తున్నావు. అసలు మీ అభ్యర్థికి డిపాజిట్ అని వస్తుందా? ఒక బీసీ బిడ్డ, యాదవ్ బిడ్డ నవీన్ యాదవ్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఇవాళ జూబ్లీస్ ప్రజలంతా కూడా బ్రహ్మరథం బట్టి సుమారు 70-80 వేల తోటి గెలిపిస్తామని చెప్పి జేజేలు పలుకుతుంటే మా నవీన్ యాదవ్, మా అభ్యర్థిని రౌడీ షీటర్ అంటున్నావు. మరి నీ కొడుకు కేటీఆర్ ఇలా సల్మాన్ ఖాన్ అనే ఒక రౌడీ షీటర్ను, 32 కేసులు ఉన్నటువంటి రౌడీ షీటర్ను ఇలా పార్టీలో చేర్చుకున్న నీతి మీది. ఇలా మా అభ్యర్థి మీద ఒక్క రౌడీ షీటర్ చూపించు. ప్రజలకు అన్ని విధాల అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి నవీన్ యాదవ్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఇలా తెలంగాణ బీసీ బిడ్డలను అగౌరవపరిచే గోరక్షకుడు ప్రశాంత్ పై జరిగిన కాల్పులను తీవ్రంగా ఖండించిన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. హైదరాబాద్ గన్ పార్క్ లో డీసీపీ కార్యాలయం ముట్టడికి ముందుగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిపోయిందని విమర్శించారు. మేడ్చల్, కీసర, షామీర్పేట్, గట్కేసర్ పరిధిలో వందలాది ట్రక్కులు రోజు అక్రమ రవాణా చేస్తున్నాయని, ఇది మాఫియాలా మారిందని తెలిపారు. గన్ కల్చర్ పెరిగిపోయింది. భూ ఆక్రమణలు ఇవాళ గోరక్షకులుగా నేను నిత్యం చూస్తూ ఉంటా. ఇక్కడ ఎంపీగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ కావచ్చు, షామీర్పేట్ పోలీస్ స్టేషన్ కావచ్చు, కీసర పోలీస్ స్టేషన్ కావచ్చు, గడ్కసర్ పోలీస్ స్టేషన్ కావచ్చు, నిత్యం కొన్ని వందలాది ట్రక్కులు కదిలిపోతూ ఉన్నాయి. ఇది ఒక పెద్ద మాఫియా లాగా తయారైంది. దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది. గోరక్షకులుగా సమాచారం ఇస్తున్నట్టు కానీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మాత్రం పోలీస్ స్టేషన్ల మీదనే ఉంటుంది. కానీ ఎక్కడో పోలీసులు పూర్తిగా విఫలమైన సందర్భంలో గోరక్షకులుగా బయటకు వచ్చి అక్కడక్కడ సమాచారం ఇవ్వడం కానీ అక్కడ ఆపే ప్రయత్నం చేస్తున్నప్పుడు
ట్రక్కులతో గుద్దడం ఇవాళ ట్రక్కుల్ని వీళ్ళ కాళ్ళ మీద నుంచి పోనించడం. ఇవాళ 3-4 వెహికల్స్, ఒక్కొక్క ట్రక్ ఆవులు తోలుకపోయేటువంటి ట్రక్ కి 3-4 వెహికల్స్ ఇలా కత్తులతో గుండాలు దాన్ని కాపలా కాసే పద్ధతి. ఇది ఆపాలని చెప్పి చాలా రోజులుగా ఇక్కడ డిమాండ్ చేస్తా ఉంది. నిన్న ప్రశాంత్ అనే వ్యక్తి మీద నేరుగా ఇలా తుపాకీతో కాల్చిందంటే ఎంత ధైర్యం ఉండాలి, వీడికి ఎవరు సపోర్ట్ చేస్తున్నట్టు, ఎవరి అండతో ఇలా వీళ్ళు పని చేస్తున్నట్టు, మరి చట్టం ఉన్నట్ట లేనట్ట ప్రభుత్వం చెప్పాల్సిన అక్కడ ఉన్నది. దీని పూర్తి బాధ్యత ప్రభుత్వం అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది విశ్వాసానికి సంబంధించిన అంశం, ఇదేదో ఆవులు అమ్ముకునేటువంటి వ్యాపార సంబంధించిన అంశం కాదు. ఇది అశేష ప్రజానీకం యొక్క విశ్వాసానికి సంబంధించిన అంశం కాబట్టి ఈ విశ్వాసాన్ని వమ్ము చేయడంలో, ఈ విశ్వాసాన్ని ఇవాళ అవమానపరచడంలో ఈ ప్రభుత్వం సహకరిస్తున్నట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి డాక్టర్ కేఏ పాల్ కర్నూలు దుర్ఘటనలో పలు ప్రాణాలు పోయినందుకు భయంకరమైన ఘటనగా గుర్తించారు. బాధితుల కుటుంబాలకు సంక్షేమం ఇవ్వాల్సి ఉందని, బాధ్యత వహించకపోతే యజమాని వినోద్ కుమార్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆ ఘటన వల్ల ప్రజలు విచలితులయ్యారని, నిర్లక్ష్యాన్ని పెద్ద తప్పిదంగా అభివర్ణించారు. అన్ని కావేరీ బస్సులను తాత్కాలికంగా నిలిపివేసి వారి రవాణా పద్ధతులపై తక్షణ విచారణ చేపట్టాలని ప్రభుత్వానికి కోరారు. ఈరోజు కర్నూలులో కావేరీ బస్సు సజీవ దహనం 20 మంది చనిపోవడం, అందులో చిన్న పిల్లలు, వారి కుటుంబాలకి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. ఒక దాదాపు 12-15 మంది బ్రతికి బయటపడ్డారు. వారు చెప్తున్న ఘటనలు చూస్తుంటే షాక్ అవుతాం. కానీ ఈ రాజకీయ నాయకులు మాత్రం పట్టించుకోరు. ఆర్టీఓ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ పట్టించుకోరు, బ్రేక్ ఇన్స్పెక్టర్స్ పట్టించుకోరు. 16 చలానాలు కట్టకుండా ఉన్న ఆ కావేరీ బస్సుకి 221 బస్సులు ఇమీడియట్ గా సీజ్ చేయాలి. ఆ ఓనర్ ఎక్కడున్నాడో వినోద్ కుమార్ ని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. చనిపోయిన కుటుంబానికి 2 లక్షలు ప్రకటించడం కాదు ప్రధానమంత్రి, కనీసం ఓనర్ ద్వారా ₹1 కోటి ఇప్పించాలి. ఇలాంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలంటే అసెంబ్లీలో, పార్లమెంట్లో మంచి చట్టాలు తీసుకురావాలి. ఎయిర్ ఇండియా యాక్సిడెంట్ అయినప్పుడు అహ్మదాబాద్లో 261 మంది చనిపోతే, అరే బాబు ఎయిర్ ఇండియన్ మినిస్టర్ రాజీనామా చేయాలంటూ ఒక్కడ పట్టించుకోలేదు సరికదా, అవార్డులు ఇస్తున్నారు వీళ్ళకి. పొలిటికల్ రాజకీయ కరప్షన్ ద్వారా ఈ దేశం సర్వనాశనం అవుతుంది. మనిషికి విలువ లేకుండా పోతుంది. ప్రశ్నించిన వాళ్ళని నోరు మూయించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ బస్సు ఓనర్స్ రాజకీయ నాయకులకి, ఆఫీసర్స్ కి ఇచ్చినంత డబ్బు ఇచ్చి తప్పించుకుంటున్నారు. చూద్దాం వీరిని అరెస్ట్ చేస్తారా చేయరా, చట్టాలు మార్చుతారా మార్చరా, ₹1 కోటి ఇస్తారా ఎవరా. ప్రతి మీడియా మిత్రులు ఈ వీడియోని షేర్ చేసి ఇలాంటి ఘటనలు 100,000 కర్నూలు జిల్లాలో జరిగిన భయంకరమైన బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత తెలిపారు. మృతుల్లో 2 చిన్నారులు ఉన్నట్లు వెల్లడించారు. కర్నూలు వ్యాస్ ఆడిటోరియంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడిన ఆమె ఈ ఘటనపై 16 ప్రత్యేక బృందాలతో అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు ప్రారంభించినట్లు వివరించారు. ఘటనకు కారణాలు, నిర్లక్ష్య అంశాలను పూర్తిగా వెలికి తీయడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. మృతుల కుటుంబాలకు అండగా ప్రభుత్వం ఉంటుందని, అవసరమైన సహాయక చర్యలు వేగంగా చేపడుతున్నామని తెలిపారు. కాకపోతే ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలా కారణాలు మనం బయటకు తీస్తాం. వీటన్నిటికీ ఇన్వెస్టిగేషన్ చేయడానికి, కేసెస్ ఫైల్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. సో మీరన్న అన్ని కోణాల నుంచి కూడా, ఎందుకంటే ఇదేదో ఇలా జరిగిందని వదిలేయలేదు. 16 ఫోరెన్సిక్ టీములు పెట్టామంటేనే ఒకసారి అర్థం చేసుకోండి. అందులో 4 టీమ్స్ ఎక్స్క్లూజివ్లీ దీని గురించే, అది ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా బయటకు వస్తాయి. ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు ఉంటాయి. ఆల్రెడీ కేసెస్ కూడా ఫైల్ అయింది. కేంద్రపాలిత ప్రాంతాల్లో కొన్న తర్వాత ఈ విధంగా స్టేట్ లో మెట్రోపాలిటన్ సిటీస్ లో ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే యూటీస్ లో వెహికల్స్ కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత వాటికి సరైనటువంటి ఆధారాలు లేవు. ఆధారాలు లేకున్నా అధికారులు కూడా మామూలు మాయలు ఉంటూ యథేచ్ఛగా ఈ వెహికల్స్ రోడ్డు మీదకి రావడం వల్ల ఇలా జరుగుతూ ఉన్నాయి అనేది పబ్లిక్. ఓకే, ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి చాలా వస్తాయి, నేను కాదని చెప్పట్లేదు, నేను అది కాదు. ఆల్రెడీ దీనికి సంబంధించి చూసుకుంటే మొత్తం
ఆల్ ఇండియా పర్మిట్ ఉంది, ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి ఇందులో. సో ఎందుకు జరిగింది, ఏం జరిగింది, మీరు అన్న కోణంలో కూడా మేము ఈరోజు దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని కోణాల్లోని దర్యాప్తు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద ఆదేశించారు. ఈ రోజు మమ్మల్ని అందరినీ హుటాహుటిని ఇక్కడికి పంపించడంలోనే దీన్ని ఎంత సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదన్న విషయం కూడా మీరు గ్రహించుకోవాలి. కాకపోతే ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలా కారణాలు మనం బయటకు తీస్తాం. వీటన్నిటికీ ఇన్వెస్టిగేషన్ చేయడానికి, కేసెస్ ఫైల్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. సో మీరన్న అన్ని కోణాల నుంచి కూడా, ఎందుకంటే ఇదేదో ఇలా జరిగిందని వదిలేయలేదు. 16 ఫోరెన్సిక్ టీములు పెట్టామంటేనే ఒకసారి అర్థం చేసుకోండి. అందులో 4 టీమ్స్ ఎక్స్క్లూజివ్లీ దీని గురించే, అది ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా బయటకు వస్తాయి. ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు ఉంటాయి. ఆల్రెడీ కేసెస్ కూడా ఫైల్ అయింది. కేవలం కేంద్రపాలిత ప్రాంతాల్లోనే ఈ వెహికల్స్ కొంటా ఉన్నారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో కొన్న తర్వాత ఈ విధంగా స్టేట్ లో మెట్రోపాలిటన్ సిటీస్ లో ట్రావెల్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే యూటీస్ లో వెహికల్స్ కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత వాటికి సరైనటువంటి ఆధారాలు లేవు. ఆధారాలు లేకున్నా అధికారులు కూడా మామూలు మాయలు ఉంటూ యథేచ్ఛగా ఈ వెహికల్స్ రోడ్డు మీదకి రావడం వల్ల ఇలా జరుగుతూ ఉన్నాయి అనేది పబ్లిక్. ఓకే, ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి చాలా వస్తాయి, నేను కాదని చెప్పట్లేదు, నేను అది కాదు. ఆల్రెడీ దీనికి సంబంధించి చూసుకుంటే మొత్తం ఆల్ ఇండియా పర్మిట్ ఉంది, ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి ఇందులో. సో ఎందుకు జరిగింది, ఏం జరిగింది, మీరు అన్న కోణంలో కూడా మేము ఈరోజు దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని కోణాల్లోని దర్యాప్తు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద ఆదేశించారు. ఈ రోజు మమ్మల్ని అందరినీ హుటాహుటిని ఇక్కడికి పంపించడంలోనే దీన్ని సీరియస్ గా. సినిమా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం లేబర్ కమిషనర్ కార్యాలయంలో జరిగింది. కమిషనర్ దానా కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, నిర్మాత సుప్రియ, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్, ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని, కార్యదర్శి అమ్మిరాజులు హాజరయ్యారు. జాయింట్ కమిషనర్ గారు గంగాధర్ గారు చెప్పినట్టు 2 months క్రితం స్ట్రైక్ అయినప్పుడు గవర్నమెంట్ నుంచి అగ్రిమెంట్స్ అయిన తర్వాత గవర్నమెంట్ ఒక కమిటీని ఏదైతే ఫామ్ చేసిందో ఆ కమిటీ ఈరోజు మేము కలవడం జరిగింది. చాలా అటు ఇండస్ట్రీ నుంచి కానీ ఇటు ఫెడరేషన్ నుంచి కానీ వాళ్ళు కూడా ఈ కమిటీలో ఉన్నారు కాబట్టి ఒక 3-4 పాయింట్స్ ఈరోజు అడ్రస్ చేసి అవి ఎలా నెక్స్ట్ 1 weekలోనే అవి ఆ పాయింట్స్ని ఎలా డిజాల్వ్ చేద్దాము బోత్ పార్టీస్తో మాట్లాడి అని చేసాం. చాలా పాజిటివ్గా ఉంది. నెక్స్ట్ వీక్లో వీటి మీద కన్క్లూజన్ వస్తుంది. జాయింట్ కమిషనర్ గారు గంగాధర్ గారు చెప్పినట్టు 2 months క్రితం స్ట్రైక్ అయినప్పుడు గవర్నమెంట్ నుంచి అగ్రిమెంట్స్ అయిన తర్వాత గవర్నమెంట్ ఒక కమిటీని ఏదైతే ఫామ్ చేసిందో ఆ కమిటీ ఈరోజు మేము కలవడం జరిగింది. చాలా అటు ఇండస్ట్రీ నుంచి కానీ ఇటు ఫెడరేషన్ నుంచి కానీ వాళ్ళు కూడా ఈ కమిటీలో ఉన్నారు కాబట్టి ఒక 3-4 పాయింట్స్ ఈరోజు అడ్రస్ చేసి అవి ఎలా నెక్స్ట్ 1 weekలోనే అవి ఆ పాయింట్స్ని ఎలా డిజాల్వ్ చేద్దాము బోత్ పార్టీస్తో మాట్లాడి అని చేసాం. చాలా పాజిటివ్గా ఉంది. నెక్స్ట్ వీక్లో వీటి మీద కన్క్లూజన్ వస్తుంది. జాయింట్ కమిషనర్ గారు గంగాధర్ గారు చెప్పినట్టు 2 months క్రితం స్ట్రైక్ అయినప్పుడు గవర్నమెంట్ నుంచి. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.